దేవుని పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీకందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము యోబు గ్రంథము ధ్యానము చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథము మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా 36వ అధ్యాయం, ఈ దినమందు 36వ అధ్యాయము మరి వచనము 15వ వచనము మనం చదువుకుందాం. 36వ అధ్యాయము 15వ వచనములో, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. చదువుకున్న లేఖన భాగము దేవుడు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాపాడినందుకై స్తోత్రాలు. ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాం. చేరవచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని బలపరిచి జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించి పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని దినదాసుని మరుగుపరచుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము యోబు గ్రంథము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 36వ అధ్యాయము 15వ వచనము మనం చదువుకున్నాం. దాంతోపాటు 16వ వచనం కూడా చదువుకుందాం. 16వ వచనం కూడా, అంతియో కాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును కొరువుతో నింపును అనే మాట వ్రాయబడి ఉంది. ఒక అంశాన్ని మనము ఈ వచనానికి పెడదాం. పేదలైన వారి ఎడల దేవుని పరమరిక, పేదలైన వారి ఎడల దేవుని పరిమరిక అని, అంటే దేవుడు పేదలను ఆయన కరుణిస్తాడు అని, ప్రేమిస్తాడు అని, వారిని పోషిస్తాడు అని, వారిని సంరక్షిస్తాడు అని దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. ఈ 36వ అధ్యాయము ఎలీహు రాశాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఈ 15వ వచనాన్ని బాగా గమనించగా, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును అనే మాట వ్రాయబడి ఉంది. శ్రమలు అందరికి వస్తాయి. శ్రమలు పేదలకు వస్తాయి, శ్రమలు ఉన్నోళ్ళకు వస్తాయి, శ్రమలు అందరికి వస్తాయి. బాధ అందరికీ, రోగము అందరికీ. మరి పేదరికము అందరికి ఉంటుందా, కొందరికి ఉంటుందా? పేదరికము అందరికి ఉంటుందా, కొందరికి ఉంటుందా అంటే, మరి కొందరికే పేదరికం ఉండొచ్చు. ఎందుకంటే ధనవంతులైన వాళ్ళు ఉన్నారు కదా. మరీ ధనం లేకపోయినా ఒక రకంగానైనా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏ ధనము లేకుండా చెట్ల కింద బతికేవారు కూడా ఉన్నారు. ఎవరిని మనం పేదలు అందాము? ఎవరు పేదరికంలో ఉన్నారందాము అంటే, ఆ పూటకు లేని వారిని పేదలు అనవచ్చు.
లూకాసు వార్తలో మనం చూస్తాం కదా, లాజరు గురించి. అతడు పేదవాడు, ధనవంతుని ఇంటి వాకిట కూర్చున్నాడు. ఏదైనా పెడితే తిందామని, ఏదైనా పోస్తే తాగుదామని అక్కడ కూర్చున్నాడు. తాను పేదవాడు అనే మాట మనం చూస్తాం, అవునా? ఏ ఇల్లు లేకుండా, ఏ నివాసం లేకుండా తాను ఒక పేదవాడుగా మనకు అనిపిస్తాడు. బైబిల్లో మరికొంతమంది పేదలను గురించి మనము ఆలోచన చేద్దాం ఈ దినమందు. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము వచనం 8 చూడాలి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశం, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు అని మాట రాయబడింది. 8వ వచనాన్ని మనం గమనించి చూడగా, ఇది అన్న స్తుతి కీర్తన. హన్న దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. ఆయన గొప్పతనం ఏమిటో జ్ఞాపకం చేస్తూ, పేదలను దేవుడు ఏ విధంగా పైకెత్తుతాడో, పైకి తీసుకొని వస్తాడో ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంది, అవునా? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును అని చెప్పింది. దరిద్రులను అధికారములో ఉన్న వారితో ఆయన కూర్చుండబెడతాడు, అవునా? ఆయన కూర్చుండబెడతాడు. ఆయనకు అది సాధ్యమవుతుంది. మనము కూర్చోలేము, కానీ ఆయన కూర్చుండబెడతాడు. వారితో కూడా పేదలను కూర్చుండబెడతాడు అనే మాట. తర్వాత మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును అన్నాడు. మహిమగల సింహాసనమును స్వతంత్రించుకుంటారు పేదలైన వాళ్ళు అని జ్ఞాపకం చేశారు. వాటిని మట్టిలో నుండి ఎత్తువాడు, అవునా? వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. పేదలు ఎక్కడుంటారు? పేదలు ఎక్కడుంటారంటే మట్టి మీద ఉంటాడు, లేదా మట్టి మీద ఉంటారు, మన్ను మీద ఉంటారు. ఇప్పుడు ధనవంతులకు పేదలకు తేడనే కదా. పేదవాడు ఎక్కడైనా నిద్రిస్తాడు, అవునా? గత దినమందు మరి బస్టాండ్లో ఒక ఇద్దరు వికలాంగులు, వారు ఒక గోడను ఆధారం చేసుకొని నిద్రపోతూ ఉన్నారు. ఒక గోడను ఆధారం చేసుకొని నిద్రపోతూ ఉన్నారు. వారికంటే ఏముంది? ఏ స్థలం ఉంది వారికి? వాళ్ళకి ఏమైనా మేడలు ఉన్నాయా, మిద్దెలు ఉన్నాయా? ఒక ఉన్నత స్థాయిలో ఏమైనా ఉన్నారా? వాళ్ళు కాదు, వారు పేదలు. వారికి ఎక్కడ నిద్ర వస్తే నిద్రపోతారు, అంతే. అయితే దేవుడు మాత్రము వారిని ఏం చేస్తాడంటే మట్టిలో నుండి లేవనెత్తువాడు, మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే అనే మాట. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు అనే మాట ఉంది. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అన్నమాట మనం చూస్తాం. ఇక ఆయనే భూమి యొక్క స్తంభములు, ఆయన వశములోను, ఆయన వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు అన్న సంగతి కనిపిస్తుంది. కాబట్టి పేదల గురించి అన్నా పలికినటువంటి మాటలు ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా వాక్యమే చెప్తున్న మాట చూడు. యోబు గ్రంథము 30వ అధ్యాయము చూడాలి. యోబు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. 30వ అధ్యాయము 6వ వచనం చూడగా వాక్యము చెప్తున్న మాట, నేల సందులలోను బండల సందులలోను
వారు కాపురముండ వలసి వచ్చెను అనే మాట వ్రాయబడి ఉంది. ఎవరు ఎవరు అంటే వచనము 3వ వచనం చూడండి. 3వ వచనంలో దారిద్ర్యము చేతను క్షామము చేతను అనే మాట ఉంది. దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారి ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మూలసముగా నున్న ఎడారిలో ఆహారం కొరకు వారు తిరుగులాడుదురు అనే మాట కనిపిస్తుంది. దారిద్ర్యం, క్షామం, అవునా? దారిద్రులకు క్షామం ఒకటి. మళ్ళా ముందే వాళ్ళు దరిద్రులు, మళ్ళా క్షామము అంటే కరువు. దరిద్రునికి మళ్ళా కరువు ఒకటి తోడైంది. ఆ కరువులో ఏం దొరుకుతుంది? అవునా? ముందే దారిద్రము, దాంతోపాటు కరువు ఒకటి. కరువు అంటే తినడానికి ఏముంటుంది? ఇంకా ఏముండదు, దాన్ని కరువు అంటారు. అవునా? అలాంటి వారిని గురించి బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఇలాగా మనము చదువుకున్నాం. నేల సందులలోను బండల సందులలోను వారు కాపురముండవలసి వచ్చెను అని అన్నాడు. ఎవరు? పేదలు, నిరుపేదలు, అవునా? ఏమి లేని వాళ్ళు అన్న సంగతికి వాక్యం చెబుతుంది. వారు తుప్పలలోని చెట్ల వలె ఉన్నారు, అదవునా అన్నమాట మనకు కనిపిస్తుంది. 4వ వచనం చదివితే కనుక అలా ఉంది. వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు, తంగెడి వేళ్ళు వారికి ఆహారం అన్నమాట. తంగడి వేళ్ళు వారికి ఆహారం. తంగడి చెట్టు పీక్తే దానిలో వేరు వాళ్ళు ఆహారంగా భుజించేటువంటి వారు. అంతగా పేదరికము పేదలైన వాళ్ళు అనుభవిస్తున్నారు అనే సంగతి దేవుని వాక్యం చెబుతోంది. దేవుడెందుకు అలా పేదలను ఈ భూమి మీద ఉంచాడు? అవునా? అది ఆయన ఇష్టం. ఆయన పేదలుగా భూమి మీద ఆయన కొందరిని ఉంచాడు, ధనవంతుల కొందరిని ఉంచినాడు. అయితే అందరినీ పోషించువాడు దేవుడే, అందరిని చూస్తున్నవాడు కూడా దేవుడే అనే మాట కనిపిస్తుంది. ఇవి మనము కొన్ని మాటలు గుర్తుంచుకుందాం. ఆ తర్వాత ఇలా దేవుని వాక్యం చెబుతూ ఉంది. 10వ కీర్తన 14వ చరణంలో, 10వ కీర్తన 14వ చరణం చూడండి ఒకసారి. 10:14లో నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టుచున్నావు కదా, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. అవునా? తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. ఎవరికంట? తండ్రి లేని వారికి సహాయకుడు ఆయనే. ఆయన వారికి సహాయం చేస్తాడంట. ఆయన వారికి సహాయం చేస్తాడు. 35వ అధ్యాయం 10వ వచనం, 35వ అధ్యాయము 10వ వచనం చూడగా, అప్పుడు యెహోవా నీ వంటి వాడు ఎవడు? మించిన బలము గల వాని చేత నుండి దీనులను దోచుకుని వారి చేత నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను అనే మాట కనిపిస్తుంది. గమనించండి, యెహోవా నీ వంటి వాడు ఎవడు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ వంటి వాడు ఎవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. అవునా? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి నువ్వు విడిపించువాడవు, తప్పించువాడవు. అవునా? మించిన బలము గల వారి చేతి నుంచి, బలవంతులు ఉన్నారు, వారి చేతి నుంచి విడిపించువాడాయని, తప్పించువాడు కూడా ఆయనే. నీవే నీవే అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. ఆయన విడిపిస్తాడు.
అవునా, ఆయన తప్పిస్తాడు అనేది ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రసంగి గ్రంథములో ఇలా రాయబడి ఉంది. 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయము 8వ వచనం మనం చూడగా, ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటను నీ కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. సంపదలు వ్యర్థము అనే మాట తను జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు అనే మాట. ఒక రాజ్యమందు బీదలను బాధించుట, బీదవారిని బాధించువారు ఉన్నారు, లేరా? ఉన్నారు. బాధించడమే కాదు, బాధ పెడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి ఏమి ఉంది కాబట్టి, వారికి ఎవరు దిక్కుగా ఉన్నారు కాబట్టి. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా వాక్యం చెబుతుంటే, మరి రాజులైన వాళ్ళు బీదలను బాధ పెడుతూ ఉన్నారు. ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుట నువ్వు చూస్తున్నావు కదా అన్నాడు ప్రసంగి. అవునా, వారు న్యాయమును బలత్కారము చేత మీరుతున్నారంట. చట్టాన్ని మీరుతూ ఉన్నారు, న్యాయం తప్పి పరిపాలిస్తున్నారు, బీదలైన వారిని కఠినంగా శిక్షిస్తూ ఉన్నారు. దేవా, నువ్వు చూస్తున్నావు కదా అని అంటూ ఉన్నాడు. ఇంకేమన్నాడంటే, దానికి ఆశ్చర్యపడకుము, అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారు ఉన్నారు అన్నమాట ఉంది. నువ్వు అధికారం ఉంటే కనుక నీ పైన నిన్ను మించిన అధికారి ఉన్నాడు. ఆ పైన మరొక అధికారి మనకు కనిపిస్తాడు. అవునా, మరి ఎక్కువైన అధికారం నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. ఆయనకు అధికారం ఉంది. అవునా, పైన ఆకాశం అందే కానీ కింద భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అధికారులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తే అధికారి. ఆయన అధికారి. ఆయన కింద ఉన్నవారు మరి అధికారులుగా ఉన్నప్పటికీ వీరు న్యాయాన్ని తప్పి పరిపాలించకూడదు. న్యాయంగానే బీదల పట్ల వారు న్యాయం చేయాలని దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా ఇలాగా నేను జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనంలో, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలాగా జ్ఞాపకం చేస్తుంది. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడన్నమాట. దరిద్రుల అవునా, దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచు ఉన్నాడు. ఎవరి చేతుల నుంచి అంట? దుష్టుల చేతుల నుంచి. ఈ భూమి మీద దుష్టులైన వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. అవునా, దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళముకు దిగిపోదురు అని దేవుని వాక్యం బైబిల్ జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి ఆ దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచు ఉన్నాడు అనే మాట కనిపిస్తుంది. ఆయన విడిపించుచు ఉన్నాడు, ఆయన విడిపించువాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. చివరిగా ఒక మాట చూడండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. 16వ అధ్యాయం 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను అనే మాట వ్రాయబడింది. ఆ దరిద్రుడు చనిపోయి, ఏ దరిద్రుడు? బీద లాజరు. అవునా, లాజరు చనిపోయినాడు. అవునా, లాజరు చనిపోయాడు. ఎలా చనిపోయినాడు? ఆహారము లేక. అవునా, ఆహారము లేక, ఇల్లు లేక ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు.
నా అన్నవారు ఎవరు లేరు, ఏ దిక్కు లేదు. అవునా? అయితే మరణము అందరికి వస్తూ ఉంది. ధనవంతులు మరణించాల్సిందే, దరిద్రులు మరణించాల్సిందే. మరణము తప్పించుకొని బతికే నరుడు భూమి మీద లేడు. 70 ఏండ్లు బతికినా, 100 ఏండ్లు బతికినా, 200 ఏండ్లు బతికినా కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు చావాల్సిందే. నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని వాక్యం చెబుతున్నట్టుగా నువ్వు చావాల్సిందే. ఆ దరిద్రుడు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనిపోబడ్డాడంట. దరిద్రుడు చనిపోయినాడు, ధనవంతుడు కూడా చనిపోయాను, అతడు పాతి పెట్టబడెను అని వ్రాయబడి ఉంది. దరిద్రుడు దేవుణ్ణి ఎరిగినవాడు, దరిద్రుడు మరి యేసయ్యను ఆరాధిస్తున్నవాడు. ఆ దరిద్రతలో ఉండి గుడుక, పేదరికాన్ని అనుభవిస్తూ గుడుక ప్రభువుకి ఇష్టంగా బతికినాడు. కాబట్టి తాను పరలోకమునకు వెళ్ళిపోయినాడు. అనగా దేవుడుండే స్థలానికి ఆ దరిద్రుడు వెళ్ళిపోయినట్టుగా వాక్యము చెబుతూ ఉంది. దరిద్రులైన వారందరూ ఇటు వెళ్తారా అంటే కాదు, పేదలు ఇటు వెళ్తారా అంటే కాదు. వారికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైతే గనక వారు ఖచ్చితంగా దేవుని రాజ్యములో దేవునితో పాటు ఉంటారని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి పేదలైన వారి ఎడల దేవుడు కనికరము, ప్రేమ, దయ వారి పట్ల చూపిస్తాడు అనే మాటలు బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ఆయనకు వారంటే ఇష్టం అనేది, వారి మీద ఆయన ప్రేమ, జాలి చూపిస్తున్నాడు అన్నమాట గుర్తు చేసుకోవాలి. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమలను ఆయన విడిపిస్తాడన్నమాట కనిపిస్తుంది. ఆయన విడిపించువాడు, బాధపడే వారిని ఆదరించేటువంటి వాడుగా దేవుడు మనకు కనిపిస్తాడు. అందుకోసమే పేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యము మీదన్నాడు. అవునా? బీదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీది. అంటే పేదలది పరలోక రాజ్యం, ధనవంతులది నరక రాజ్యం. పేదలకు నిత్య రాజ్యం, ధనవంతులకు నిత్య నరకం, అగ్నిగుండం. అగ్ని ఆరదు, ఆత్మకు సావు లేదు. పేదలైన వారు చనిపోతే, బీదలైన వారు చనిపోతే కనుక వాళ్ళు దేవుని రాజ్యం పోతారు. దేవుని రాజ్యములో అక్కడ వారికి నెమ్మది, సంతోషము, సమాధానం ఉంటుంది. అక్కడ పేదరికం ఉండదు, అక్కడ ఆకలి దప్పులు ఉండదు. అది దేవుని రాజ్యము, అది ఆనంద రాజ్యము అనేది వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఆ విధంగా మరి ఈ లోకంలో పేదలైన వారు ఏమాత్రం కూడా బాధపడకుండా దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు పోషిస్తాడనే ఒక ధైర్యంతో ఈ లోకములో బ్రతికేటువంటి వారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ గ్రంథములోని మాటలు, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవా నువ్వు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము నాయన. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎందరైతే ఈ వాక్యాన్ని వినగలిగారో వారి జీవితంలో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.